ఏడుపులు పూర్తిగా పోవాలంటే, మంది ఏడుపులన్నీ పోయి, నరపీడ పోయి, శత్రుబాధలు పోయి, కుటుంబ కలహాలు పోయి, ఇంటికి ఉన్న దిష్టి పోయి, అదృష్టం కలిసి రావాలంటే శివాలయంలో ఉమ్మెత్త దీపాన్ని వెలిగించాలి. ఇంటి యజమాని కానీ, యజమానురాలు కానీ సోమవారం శివాలయంలో ఉమ్మెత్త దీపం వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఈ ఉమ్మెత్త దీపం ఎలా వెలిగించాలంటే, మనకి ఉమ్మెత్త కాయలని ఉంటాయి. పైన చిన్న చిన్న కాయలతో ముళ్ళులాగా ఉంటుంది. దాన్ని ఉమ్మెత్తకాయ అంటారు. ఒక ఉమ్మెత్తకాయ తెచ్చుకొని, ఆ ఉమ్మెత్తకాయ పై భాగంలో తొడిమ ఉంటుంది. ఆ తొడిమని పూర్తిగా కత్తిరించేయాలి. ఉమ్మెత్తకాయ లోపల ఉన్నటువంటి భాగం మొత్తం కూడా తీసేసి, ఆ ఉమ్మెత్తకాయకి 3 చోట్ల కుంకుమ బొట్లు అలంకరించాలి. ఆ ఉమ్మెత్తకాయలో నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు వేసి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ శివాలయ ప్రాంగణంలో దీపం పెట్టాలి. దీన్నే ఉమ్మెత్త దీపం అనే పేరుతో పిలుస్తారు. మరి శివాలయ ప్రాంగణంలో ఉమ్మెత్త దీపం ఎక్కడ వెలిగించాలి?